శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తే గురూజీ. శుక్లాంబరధరం విష్ణుం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవముపాస్మహే. కృష్ణం కమలపత్రాక్షం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. నౌమి నారాయణం హరిం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్ర నేత్ర పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః येन त्वया भारततैलपूर्णः ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. प्रज्वालितो ज्ञानमयप्रदीपः. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. श्रीकृष्णपरब्रह्मणे नमः. See, we having completed Bhagavad Gita, we are now to start a new book study which will go by the name Anugita. Anu means having heard or known all some many things in Bhagavad Gita. So the continuation alongside of the Bhagavad Gita is to be noted. And that is otherwise Anugita is said to be a continuation of Bhagavad Gita, and it is also subordinate to the Bhagavad Gita. And this would happen, this is a kind of, actually Krishna will be an advisor or a participant in three Gitas beginning from the Bhagavad Gita. Therefore, this is the only one other continuation of the Bhagavad Gita. We are now continuing because we have spent good time to understand what Bhagavad Gita aimed and what was the result expected from Arjuna, because Arjuna was dipped in Vishada Yoga, and that Vishada was removed. Encouragement was provided by Krishna, and ultimately he agreed to fight the war. So మీ యుద్ధం దగ్గర అయిన తెలుగులో తర్వాత ఉందా అండి స్క్రిప్ట్? ఆ? మీ తెలుగులో ఉందా స్క్రిప్ట్? నాకు అదే అంటే మీరు ఆ వెబ్సైట్లో ఉంటుందండి. తెలుగు అని కట్టండి వస్తుంది మీకు. ఆ వెబ్సైట్ లో ఉందా? నాకెవరో నాథ్ గారు పంపించారు దేవనాగరి లోపల. ఆహాహా. సో దట్ ఐ గాట్, నాకు తెలియదంత, ఐ గాట్ ఇట్ పోస్టెడ్ ఇన్ ది వాట్సాప్, ఆల్సో ఈమెయిల్ కూడా పంపించారు నాకు. దెన్ ఓకే. కాబట్టి మీరు ఆ వెబ్సైట్ ఇచ్చాం కదా, ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే sanskritdocuments.org అని, అందులో మీరు తెలుగు రావచ్చు. యూ కెన్ గెట్ ద బుక్ ఫ్రమ్ డౌన్లోడ్ ఫ్రమ్ దట్. ఓకే. ఓకే. సో ఇప్పటికీ దేవనాగరిలో ఉండేదే మనం పోదాము. ఐ జస్ట్ టుడే ట్రై టు గివ్ యూ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంట్రొడక్షన్ టు దిస్ అనుగీత. అనుగీత అంటే గీత అంటే త్యాగం, గీత అంటే ధర్మము,
గీతా శబ్దానికి ఎన్నో అర్థాలు వస్తుంది. కాబట్టి దిస్ గీత హ్యాపెన్స్ టు బి అగైన్ ఫ్రమ్ మహాభారత. యుద్ధం అంతా అయిన తర్వాత అర్జున అర్జున విల్ మీట్ కృష్ణ అండ్ ఆస్క్ హిమ్, నువ్వు ఏం చెప్పారో ఆ యుద్ధం గలాట లోపల గోల గోలగా ఉండింది, అప్పటికి అయిపోయింది. నువ్వు మళ్ళా నాకు గీత చెప్పు, ధర్మం గురించి చెప్పు అని చెప్పి ఆయన అడుగుతారు. సో వెన్ అర్జున ఆస్క్డ్, దెన్ కృష్ణ టోల్డ్, I don't remember anything I told you during the war hour. ఆ యుద్ధ రంగంలో నేనేం చెప్పానో నాకేం తెలియదు, జ్ఞాపకం లేదు. నీకేమైనా జ్ఞాపకం ఉందా అని అడిగితే అర్జునుడిని ఇద్దరు క్లీన్ స్లేట్. ఈవెన్ అర్జున్ ఆల్సో సేస్, I too don't remember what was the kind of message and instruction you gave me then. అప్పటికప్పుడు అయిపోయింది. ఈ గోడవ మహాభారత యుద్ధం హ్యాస్ టేకెన్ ప్లేస్. అండ్ సో now there is a kind of peace. And moreover, this Patra Anugita, as we see occurring in the Aswamedhika Adhyayas 16 to 19, and it was a Janamejaya and Vaisampayana coming to dialogue. That is actually Janamejaya evarandi మీకు తెలుసా? జనమేజయుడు ఏదో విన్నాను కానీ మర్చిపోయానండి ఎప్పుడో. యాక్చువల్గా మన తెలుగులో అంటుంటారు, ఎప్పటిదిరా ఇది అంటే జనమేజయుని కాలంలో ఉండింది అంటారు. ఓకే. మీ జ్ఞాపకం ఆ సామెత జనమేజయుని కాలంలో ఉంటుందని అంటారు. See, విన్నాను. Janamejaya is Chakravarti Maharaja, Hindu king. He is the existent son of Parikshit Maharaj. Parikshit Maharaj తెలుసు కదా మీకు? భాగవతం పరీక్షిత్ మహారాజ్కి సుఖ మహర్షి 7 రోజుల తెలుసండి. లోపల ముగించి ఆయనకు మోక్షం వచ్చేటట్టు చేస్తాడు. బికాజ్ ఆ పరీక్షిత్ మహారాజుకు కర్సు వస్తుంది, తక్షక అనే నాగరాజు నిన్ను చంపేస్తాడు అని 7 days. So that Parikshit Maharaja will call all the rishis and vidwans and asked him to complete Bhagavatam in 7 days. But everybody was scared and they were not at all willing to help the Parikshit Maharaj. Ultimately, Sukha Maharshi వచ్చారు. ఆయన గ్రాండ్ సన్ ఆఫ్ వ్యాసం వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రం అని ఆ శక్తి పౌత్రుడైనటువంటి ఈ సుఖ మహర్షి దగ్గరికి పిలిచి ఆయన వస్తారు. అందరు ఋషులు చేత కాదని చెప్పి వెళ్ళిపోతుంటారు. 7 రోజుల్లో ఏంటి చెప్పడం భాగవతం, ఇంపాసిబుల్ అని చెప్పి వెళ్ళిపోతుంటే అప్పుడు ఇంక చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. Parikshit Maharaj gets so frustrated. What is this? I have patronized so many people. Nobody has come forward to note down or to give me Bhagavatam gist. And moreover, 7 days only are there. Afterwards, the Takshaka will take away my life. That's what is the problem. But ultimately, fortunately, Sukha Maharshi, who happened to come to the that Parikshit Maharaja's court, he said, okay, Baba, for 7 days I will teach you. So he taught entire Bhagavatam's 18,000 slokas. మీరు చూశారని భాగవతం పుస్తకాన్ని. అండ్ ఆ భాగవతం లోపల వేదాంతిక్ అంటే అన్ని మిస్లేనియస్ సబ్జెక్ట్స్ అంతా ఉంది. పురాణం, భాగవత పురాణం అంటారు. సో 7 days అయిపోతే దెన్ తక్షక కెనాట్ టేక్. Parikshit Maharaj has become a great Bhagavata. Bhagavan Sambandha, he became the relative of Bhagavan Krishna. So when he became the relative of Bhagavan Krishna, then he wanted to
he wanted to, yeah, I don't know, this diversion. So he wanted to take away the life of on seventh day as per the Muni's curse. So Rakshaka, there are 12 Nagarajas. Among 12 Nagarajas, Takshaka was ordained to take away the life. Then Takshaka cannot bite and take away, so he came in the form of a Brahmin. మీకు తెలుసా అండి స్టోరీ? జస్ట్ చెప్తున్నా. And he came in the form of Brahmin and asking for alms, Bhavati Bhikshan Dehi. Then that Parikshit Maharaj was offering many more things. అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటే అప్పుడు అల్టిమేట్గా నీకు ఏమి ఇస్తే తృప్తి పడతావయ్యా బాపనయ్యా అని అడుగుతాడు. దెన్ అప్పుడు రక్షకుడు చెప్తాడు, నాకు మీ ప్రాణభిక్ష పెట్టండి, మీ ప్రాణం నాకు కావాలి అంటాడు. అప్పుడు అర్థమైపోతుంది పరీక్షిత్ మహారాజ్, ఓ దట్ ది టైమ్ హెస్ క్లిక్డ్. అండ్ సో when he agreed, then only the Takshaka takes away the life of Parikshit Maharaj. So because Parikshit Maharaj's life was taken away by Takshaka, that his son Janamejaya, he performed Sarpayaga. మీకు తెలుసా అండి ఇది? సో సర్పయాగం చేస్తారు. అంటే ఆ యాగం తెలుసండి, తెలుసు సర్పయాగం. ఆ సర్పయాగంలోకి ఎక్కడెక్కడ సర్పాలు ఉన్నాయో అవన్నీ వచ్చి ఆ వేదిలో పడి చనిపోతున్నాయి. సో దట్ వాజ్ ది పవర్ ఆఫ్ ది యజ్ఞం అండ్ ఆల్సో ది మంత్రాస్. సో అప్పుడు somehow the Sarpayagam was stopped. And so like that, the whole story background goes that Janamejaya and Vaisampayana, they come into dialogue and they wanted to note down what happened, what kind of conversation went between Krishna and Arjuna after the battle. So, and this particular Anugita is a treatise on dharma. ధర్మం గురించి ఎక్కువ మాటలు ఉన్నాయి. And there is also a great information on the moral precepts. And so ఇవన్నీ కూడా ఈ వైశంపాయన మహర్షి ఆ జనమేజయ చక్రవర్తికి చెప్తాడు. And actually Vaisampayana Maharshi has heard the dialogue between Krishna and Arjuna post-war. And so that Vaisampayana comes forward and then wants to give out a summary of the dialogue that ensued between Krishna and Arjuna. Because the Arjuna and Krishna contact is really powerful and messageful, and so many people are benefited because of that. So the summary of their dialogue is being presented by Vaisampayana in this Anugita. Anugita లోపల ఈ 16 నుంచి 19 4 చాప్టర్ లోపల ఈ విషయాలన్నీ చెప్పారు. అండ్ మోరోవర్ ఇందులో ఆ డైలాగ్లో ఏం కవర్ అయింది అంటే it covered the ethics and morality, nature of existence. And ఈ Anugita almost again got the rank of being a Upanishad. Because Bhagavad Gita Upanishad ఉన్నప్పుడు even Anugita is also a framework of Upanishad. And in this and among Mukhya Upanishads, important, this Anugita also is taken as one. And in the లోపల ఏముంది వాటి, there is a talk about the nature of human body. And also there was a discussion raised on the Pasu yaga or the animal sacrifice. And there is a dialogue between teacher and student for dharma.
knowledge, and there was the depiction of the highest truth in the work, and also there is a dialogue on the just war, that is the war where there is some kind of dharma followed. ధర్మపరంగా యుద్ధం చేయాలి, అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ చీటింగ్. సో మోసంతో యజ్ఞాలు అథవా యుద్ధాలు కలవడం అనేది నాట్ అడ్వైజ్డ్, బికాస్ ది టీచర్ అండ్ స్టూడెంట్, శిష్య అండ్ గురు, దే ఇండల్జ్ ఇన్ డైలాగ్ and try to Surya Bhagavan impress and also deposit the pure knowledge about Vedanta, Brahma, Narayana, and all these people are being given. And again, this particular Anugita talks about the duties and human ideals. Because human beings are always guided by the So, in this Mukha Upanishad, you have discussion on the animal sacrifice, Pishtapasu, Bandha, and Pastubasa, and Advaryu is being assisted with the retinue of this Maharshi, and therefore he was trying to get the important information on the nature of human anatomy or human body. Secondly, it talks about the Advaryu justifying the animal sacrifice in a sense that ಏನಂದ್ರೆ అనిమల్ చంపుతారు, దాని యొక్క బ్లడ్ పరివారానికి ఇచ్చి పల్ప్ మాత్రం బాడీ మాత్రం మహారాజులు అక్సెప్ట్ ಮಾಡ್ತಾರೆ. సో అవర్ ఇండియన్ కింగ్స్, they were having the lollipop. They are having some method to keep themselves alert and continue drinking the milk. So that kind of effort is being done by the California scientists. And we had one fellow who came, and he is the son-in-law of Prakash Rao. I mean, not Prakash Rao. And he was the executive of Tirumala Devasthanam, and he imbibed the spirit, and so he has started one Yajnashala near our house, probably in the you far off you. Yeah, he is doing on the temple. So teacher and taught, highest truth, and dialogue just regarding the war, but there is no scope for having the war again, because the teacher and student have to understand if they were to indulge in this outer skin removal. So that is what is the importance. So if anybody comes and with all the slow motion, if he were to drink that animal food, then he would have had slow of. So you just read out for yourself. ಆಮೇಲೆ then dialogue on just war. So justice, in Vizag, we have got to go to the patient. So these are all the advantages. One is the nature of our existence is being marked out because of the clear vision of our coexistence, and also clear vision of the Lingayat movement. So there also a couple of
oats, some draksha, and in between you got mix, and that is very much compulsory for elderly people to honor and provide food for the departed people. And Adhvaryu, an animal, Adhvaryu, Anu, Adhvaryu, Agni. So he is taking a leave from all his sisters and all people. So this is very interesting for us that Janamejaya is coming into the dialogue, and also war details are there. Regarding war, also we have got the details. So Anugita, that way, is a very fascinating book which will educate us more on dharma, more on the wisdom, and what are the truths, and it is almost deemed as an Upanishad. Therefore, we are starting this Anugita so that it will be a continuation of the talk by Krishna, advice by Krishna to the mankind when they are away from the hurly-burly hour of the war, and where the Vishada in Arjuna was rampant. Now the war is over, therefore they are completely free. And this is how today, as a part of introduction to Anugita, we are able to gather. Now there are 4 chapters, 16, 17, 18, 19 chapters are there. In this chapters, we see Vaisampayana, Janamejaya, and Vasudeva, that is Krishna, Vasudeva Krishna. All these people are participating in order that some more knowledge on the dharma, morality, behavioral excellence, and all these things are known. Thereby, it is something like Viduraniti. Mahabharata is so great that Viduraniti is one book, and this Anugita is another book. In spite of such kind of very beautiful treatises which will come in Mahabharata, but Mahabharata is not at all sacred book in a sense for Parayanam or getting any religious merit. But and also it is said one should not read Mahabharata continuously, but you can only pick up portions by portions with difference of time, and that's how you should get hold of the knowledge on Mahabharata. So more and more as we go with the text, we will be able to note down. So we shall just for today, a very auspicious day, we start with a few slokas in the first chapter, that is otherwise called as the 16th chapter, where there is a dialogue and there is a questioning by Janamejaya. Actually, Janaka Maharaja, Janamejaya, and these are all Chakravartis who have knowledge, who are Vedantins, who are Brahmavadins, but still there is no ending for the Brahmavada. Therefore, they are always curious to know more and more details, especially when a great teacher like Krishna available for them, and they should get complete benefit out of the presence and knowledge and avatar of Lord Krishna, who is nobody but Vishnu only. So when Krishna or Vasudeva speaks, it is Vishnu telling all of us. And in fact, even Vishnu Sahasranamam was also delivered to Pandavas in the presence of Krishna Paramatma. Actually, Bhishma told, then Krishna, you are there, always with the Pandavas. But what is that I can talk about you? Then he said, no, you talk about me as you understand. That would be a part of education and knowledge and gauravam to my nephews. So when Krishna prompted and infused confidence in, then he opened the mouth. Like that here,
we have the Janamejaya and Vaisampayana to come into the dialogue at the very outset. And Sri Guru Bhyo Namaha. Now I am just reading the first sloka. Probably you are having the text open. Janame Jaya Uvacha. చెప్పండి మీరు జనమే జయ ఉవాచ జనమే జయ ఉవాచ జనమే జయ ఉవాచ. See, to take the names of the such Chakravartis itself is a Mahapunyam on a very auspicious day. Because they are all Punyavan and they wanted to know more and more about the Dharma, more and more about morality, as they are only just tools to propagate the concept Dharma, the benefits of Dharma, and that too that is coming from the mouth of Keshava. So Keshava Arjunayoho is the question. Keshava is the first name of Narayana. There are 24 names, Keshavaya, Narayanaya, Madhavaya, like the 24 names are there. And in fact, it is said even Vishnu wields 24 weapons. And Konega Sarva Ayudha Praharanaya Namaha. So, Vishnu is fond of 24 and also is fond of the 12th, Dwadasi. So, people perform some religious activity connected to Vishnu, Satyanarayana Vratam, for example, on Dwadasi day. So, that is Dwadasi is just 50% of the 24. Now, let us read. Sabhayam vasata vasatoho సభాయాం వసతోః సభాయాం వసతోః tasyam nihatya తస్యాం నిహత్య తస్యాం నిహత్య harin mahatmanoho హరీన్ మహాత్మనోః హరీన్ మహాత్మనోః keshavarjunayoho కేశవార్జునయోః konu katha కేశవార్జునయోః samabhavato konu katha కాను కథా samabhavadvija సమభవద్విజ సమభవద్విజ. vaisampayana uvacha వైశంపాయన ఉవాచ vaisampayana uvacha వైశంపాయన ఉవాచ कृष्णेन सहितः पार्थः కృష్ణేన సహితః పార్థః కృష్ణేన సహితః పార్థః स्वराज्यं प्राप्य केवलम् స్వరాజ్యం ప్రాప్య కేవలం స్వరాజ్యం ప్రాప్య కేవలం तस्यां सभायां रम्यायाम् తస్యాం సభాయాం రమ్యాయాం తస్యాం సభాయాం రమ్యాయాం विजहारमुदायुतः విజహారముదాయుతః విజహారముదాయుతః. ततः कञ्चित् सभोद्देशम् రాజ్యలక్ష్మి గారు మీరు చదువుతారా? హ్మ్? రాజ్యలక్ష్మి గారు. తతః చదివేసాను 4 శ్లోకాల ఆహా. తర్వాత మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న తర్వాత మీకు ఓకే. మీకు రాని పుణ్యం కూడా బిగినింగ్ తతః కంచిత్ సభోద్దేశం తతః కశ్చిత్ సమోద్దేశం తతః కశ్చిత్ సమోద్దేశం స్వగోద్దిశ స్వగేద్దిశ సమం నృప స్వగేద్దిశం సమం సమన్ృప స్వగేదిశం సమన్ృప యదృచ్ఛయా తౌ ముదితౌ యదృచ్ఛయా తౌ ముదితౌ యదృచ్ఛయా తౌ ముదితౌ జగ్మతుః స్వజనావృతౌ జగ్మతుః స్వజనావృతౌ జగ్మతుః స్వజనావృతౌ. తతః ప్రతీతః కృష్ణేన తతః ప్రతీతః కృష్ణేన
ततः प्रतीतः कृष्णेन सहितः पाण्डवोऽर्जुनः सहितः पाण्डवोऽर्जुनः सहितः पाण्डवोऽर्जुनः निरीक्ष्यतां सभां रम्याम् निरीक्ष्यतां सभां रम्यां निरीक्ष्यतां सभां रम्याम् इदं वचनमब्रवीतु इदं वचनमब्रवीत् इदं वचनमब्रवीत् विदितं ते महाबाहो सङ्ग्रामे विदितं ते महाबाहो सङ्ग्रामे विदितं ते महाबाहो सङ्ग्रामे समुपस्थिते 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 माहात्म्यं देवकी मातः माहात्म्यं देवकी मातः माहात्म्यं देवकी मातः तच्च ते रूपमैश्वरम् तच्च ते रूपमैश्वरम् तच्च ते रूपमैश्वरम् यत्तु तद्भवता प्रोक्तम् यत्तु तद्भवता प्रोक्तम् यत्तु तद्भवता प्रोक्तम् तदा केशव सौहृदात् तदा केशव सौहृदात् तदा केशव सौहृदात् तत्सर्वं तत्सर्वं पुरुषव्याघ्र 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 नष्ट नष्टं मे नष्टचेतसः नष्टं मे नष्टचेतसः नष्टं मे नष्टचेतसः मम कौतूहलं त्वस्ति मम कौतूहलं त्वस्ति मम कौतूहलं त्वस्ति तेष्वर्थेषु पुनः प्रभो तेष्वत्तेषु पुनः प्रभो तेष्वत्तेषु पुनः प्रभो भवांश्च द्वारकां गन्ता भवांश्च द्वारकां गन्त भवाश्च द्वारकां गन्त न चिरादिव माधव न चिरादिव माधव न चिरादिव माधव So these 7 slokas will give us the introductory part saying that Arjuna approaching Krishna and telling that Viditam te Mahabaho, fifth stanza, Sangrame Samavasthite Mahadyam Devaki Mataha Tachate Rupamaiswaram Yattu Tad Bhavata Proktam Tada Keshava Sauhrudatu Tat Sarvam Purushavyagra Nashtam Me Nashtacetasaha Mama Kautuhale Swasti Teshu Arteshu Puna Prabho Bhavamsya Dwarakankanta Nachiradiva Madhava. So Arjuna, as I told, as we thought, Arjuna looking at Krishna asked him, Aya Swami, నీ వాట్ ఎవర్ నువ్వేం చెప్పావో అది కూడా సంగ్రామం ఉన్నప్పుడు ఆ సంగ్రామ సమయంలో నీవేదో ఉపదేశం చేశావు అన్ఫార్చునేట్లీ నేను మొత్తం మర్చిపోయాను అండ్ మోర్ ఓవర్ అప్పుడు ఏమో అయిపోయింది సంగ్రామం అయిన తర్వాత యూ హ్యావ్ గాన్ టు ద్వారక అండ్ టు రిటర్న్ టు టాక్ టు మీ ఆర్ మీట్ మీ ఆర్ మీటింగ్ ఈచ్ అదర్ హ్యాస్ టేకెన్ ప్లెంటీ ఆఫ్ గ్యాప్ అండ్ టైమ్ కాబట్టి దట్స్ వై ఓ పురుషవ్యాఘ్ర నష్టచేతస మే నష్టం తత్సర్వం వాట్ ఎవర్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ దట్ యు హ్యావ్ గివన్ మీ while in war ground, unfortunately I have forgotten all that knowledge. Now that I have some time to brood over the dharma and all that tenets that you talked about, Vedanta and life course and all that. So please, therefore, in 7th sloka you observe, Mama Kautuhalam Tvasti. What could I do?
anxiety to add knowledge to me has not stopped. That is a జ్ఞాని అంటారల్వా. చెప్పినట్టు జ్ఞానీచ ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ నరర్షభ. That's what he said in Gita, Bhagavad Gita. And he is only fond of Jnanis. The other three fellows will drop off. ఆర్తుడు జిజ్ఞాస ఈ ముగ్గురు డ్రాప్ అవుట్ అవుతారు. తర్వాత మిగిలేది ఒక్క జ్ఞానవంతుడు, జ్ఞానార్జన చేయవలసిన వాడు. కాబట్టి ఇక్కడ హియర్ ఆల్సో అర్జున ఈజ్ ఎ జ్ఞాని అండ్ హీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది కైండ్ ఆఫ్ నాలెడ్జ్ దట్ హీ హాజ్ అక్వైర్డ్. అండ్ దేర్ ఫోర్ హీ ఆస్క్డ్, అయ్యా కృష్ణ, మై యాంగ్జైటీ హ్యాస్ నాట్ స్టాప్డ్. మమ కౌతూహలం తు తేషు అర్థేషు పునః ప్రభో. My anxiety, my interest, my curiosity to increase my knowledge on those points or syllabus which you spoke to me while in war has not stopped. Moreover, there is a time gap between you and me again meeting. Soon after the war, you went to Dwaraka. It's a long time that you have come back to see us, or I coming to see you. But today we are able to meet. But how it happened? Krishnena sahita partha స్వరాజ్యం ప్రాప్య కేవలం తస్యాం సభాయాం రమ్యాయాం విజహార ముదాయుధ. See, when they got back the kingdom and when Dhritarashtra vacated the throne, made Dharmaraja sit, and the entire sabha was there and all people are there. In that sabha, Krishna was also there along with the Partha Arjuna. అంటే పార్థ గాట్ బ్యాక్ స్వరాజ్యం ప్రాప్య, కేవలం స్వరాజ్యం. ఇంతవరకు ఆయనకు అంటూ రాజ్యం లేదు అర్జునుడికి. బికాస్ దెర్ వాజ్ ఏ డివిజన్ ఫర్ ఆల్ ది 5 brothers in the Hastinapuram. What are the రాజ్యమ్స్ that they chose to? ఇంద్రప్రస్థం, వృకప్రస్థం, జయంతం, వారణావతం, and some other village. So like that, they are the rulers of the division of the entire that area. So when he got that Swarajyam, his own kingdom, his own independent state of land and all that, then in the sabha, tasyam sabhayam ramyayam, so Krishna and Arjuna were very happily spending their time and enjoying the presence of all the sabhikas and all that. But later on, suddenly Arjuna, Tataha Kachit Samuddesham Swarge Disam Samamdupa Yadruchayata Tau Buditau Jagmatuhu Swajanavratau. See, together with his own some kith and kin, in the big palace there, both of them went to a particular place, a secluded place, in their own house, and it was that particular area to which both Krishna and Arjuna together with other retinue went was almost like the Swargaloka. So here you have to note that what Krishna spoke was war, karma bhumi. సో కర్మభూమిలో కృష్ణుడు మాట్లాడిన టెంపో ఆర్ రేట్ ఆర్ వే అవుట్ ఈజ్ డిఫరెంట్. అండ్ భోగభూమి అనేటువంటి రమ్యముగా ఉన్నటువంటి సభాభవనంలో మాట్లాడే విషయాలు వేరే. దట్స్ వై అవర్ టాక్, అవర్ మైండ్ అండ్ ఆల్ దట్ విల్ డిపెండ్ అపాన్ ది సిచ్యుయేషన్ అండ్ కాంటెక్స్ట్ అండ్ సర్కమ్స్టెన్స్ ఇన్ విచ్ వీఆర్ ప్లేస్డ్. సో the talk that you make in the temple, the talk you make it in a meeting, the talk you make it in the house, well, there is a difference. So now they are in a location, both of them and others, which was almost like the Swargaloka. Swarga means it is comfortably well furnished. Then when they were together very happily, suddenly Arjuna was to put Tataha Pratitaha Krishnena Sahitaha Pandavo Arjuna
నిరీక్షతాం సభాం రమ్యాం idam vachanam abbraveetu. So Arjuna, looking at all people happily settled down in the sabha, in the council, suddenly he got the idea. కృష్ణేన సహిత అర్జున పాండవ, పాండవుడైనటువంటి అర్జునుడు కృష్ణుడితో ఆ తన సొంత రాజ్యం లోపల ఆ సభ లోపల ఉన్నప్పుడు, మోరోవర్ దట్ సభ ఎట్లాంటిది అంటే రమ్యాం సభాం, సో బ్యూటిఫుల్, సో లగ్జూరియస్, సో అట్రాక్టివ్, అటువంటి సభ లోపల కూర్చుని జగ్మతు రమ్యమిదాం వచనం అబ్రవీత్. సడన్లీ అర్జున విల్ సే, this is the in fifth sloka we note, మహాబాహో సంగ్రామే సమవస్థితే విదితం తే మాహాత్మ్యం దేవకీ మాతః తచ్చతే రూపమైశ్వరం. సో హియర్ కృష్ణ ఈజ్ కాల్డ్ ఫర్ ది ఫస్ట్ టైం. ఏమని పిలిచాడండి ఆయన? దేవకీ మాతః, దేవకీ అన్న నీ తల్లిగా కలిగినటువంటి ఓ కృష్ణ పరమాత్మ. సో ది మదర్స్ నేమ్ హ్యాస్ బీన్ టేకెన్ అప్. సో మదర్ అన్నప్పుడు, మదర్ ఈజ్ ఎ కంఫర్ట్ ఫర్ ఆల్ చిల్డ్రన్. ఆల్ చిల్డ్రన్ బికమ్ హ్యాపీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది మదర్ మోర్ దాన్ ఎనీబడి ఇన్ ది వరల్డ్. అమ్మ దగ్గర ఉందంటే అంతకంటే వాళ్ళకి సౌఖ్యం లేదు. ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా అమ్మ ఒడిలో పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉండడం అనేది ఒక సంప్రదాయంగా వచ్చింది మన ఇండియాలో. సో in Bharat, Amma, even though the son is or daughter is grown up very well, still they like to put their head on the lap of the mother and have that kind of unique luxury. That's why here he is just referred. Arjuna told him, Devaki Mataha, Aya, Arjuna, Krishna, you, the son of Devaki, are keeping Devaki as the mother. Mahatmyam Aishwaram Rupam Te. You have shown me your Vishwarupa Darshanam. Aishwaram Rupam ante Vishwarupam. నీవు నాకు సంగ్రామే సముపస్థితే, యుద్ధం వచ్చినప్పుడు నీ యొక్క విశ్వరూపాన్ని చూపించావు. దట్ టైమ్ మై attitude, my mind's setup and all that was altogether different. But now I am happy. I am not having any Vishadam. That Vishada Yoga influence done. You have given me such a hope that I had to fight. And because of you, I won the war. And therefore, now I am very much happy. I saw that. అది ఎల్లి ఆగితే ఎప్పుడైతే ఎక్కడిదంటే సంగ్రామే సముపస్థితే. సంగ్రామ ఈజ్ వార్, వేర్ పీపుల్ కమ్ ఫైట్ ఫార్ ది సేక్ ఆఫ్ విక్టరీ. సో సంగ్రామే. And another point is Mahatmyam Devaki Mata Mahabaho Viditam Samapasthito. And in the sixth sloka, this is the point. Yattu tad bhavata proktam tada keshava sauhrudat tat sarvam purushavyagra nashtam me nashtachetasah. My memory is not there. I have lost all that memory, all the knowledge that you have imparted in the war ground. And Purusha Vyagra is a compliment for Krishna. Vyagra among Purushanam madhye Sreshta Rupaha Bhavan. అందరూ పురుషులు ఉన్నారు, వాళ్ళలో నువ్వు శ్రేష్టమైన వాడు. లైక్ వ్యాఘ్ర, వ్యాఘ్రము అంటే పులి. ఆ వ్యాఘ్రము, సింహము ఇన్ సాంస్క్రిట్ ఆర్ టేకన్ ఫార్ ది శ్రేష్టవాచకం అండ్ గౌరవవాచకం. సో హే పురుష వ్యాఘ్ర కృష్ణ, తత్సర్వం నష్టం. I forgot all that. Nashtam is forgot. I have lost all that knowledge. And because Nashtachetasah, Mama, Nashtachetas is unfortunate. Unfortunately, I have lost all that knowledge
and memory of that, I am so sorry. సో కేశవ, నువ్వేమో చెప్పావురా ఇంతవరకు మంచిదే, కానీ అంతా మర్చిపోయినాను. I have completely forgotten whatever. Actually, it is very hard to remember the Vedantic knowledge. సో వేదాంతం వింటూ ఉంటే, లెక్చర్స్ ఆర్ టాక్ ఆన్ వేదాంతం, యాజ్ యు ఆర్ లిజనింగ్ టు ద డిస్కోర్స్, యూ ఫీల్ సో కంఫర్టబుల్ అండ్ హ్యాపీ అండ్ ఈజీ ఆల్సో. బట్ ఆ లెక్చర్ అయిన తర్వాత బయటకు వచ్చి ఏమిన్నావురా అని అంటే డిఫికల్ట్. సో అంతా మర్చిపోయినానయ్యా కృష్ణయ్య, దేవకి తల్లిగా పెట్టుకున్న మహానుభావ, దేవకి పుత్ర, నీ మహాత్యం వినిచో నాకు. నౌ హి సేస్ దట్ మమ కౌతూహలం స్వస్తి వ్యర్థేషు పునః ప్రభో భవాంశ్చ ద్వారకాంగంత నాచిరాదివ మాధవ. సో నీవేమో ద్వారకకు వెళ్ళిపోతున్నావు, అండ్ నా కౌతూహలం మాత్రం అలాగే ఉంది నా బుజ్జలో. అండ్ స్వర్థేష్వర్థేషు పునః ప్రభో, ఏమేం జరిగింది అనే విషయాలు తెలుసుకోవడానికి ఐఎమ్ వెరీ మచ్ క్యూరియస్, అండ్ ఐ ఫర్గాటన్ బికాస్ ఐ ఫాట్ ది వార్ అండ్ మై కాన్సన్ట్రేషన్ వాజ్ డిఫరెంట్. దో ఐ సెడ్ నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్ అని చెప్పినప్పటికి కూడా ఐ కుడ్ నాట్ కాంప్రమైజ్ మై సెల్ఫ్. సో ఐ వాంట్ యూ టు రిపీట్ వాట్ మమ కౌతూహలం త్వస్తి తేష్వర్థేషు పునః ప్రభో భవాంశ్చ ద్వారకాం గంత నాచిరాదివ మాధవ. సో నాకు కూడా మంచి కౌతూహలం ఉంది, కానీ నేను అక్కడ వచ్చేసేస్తే ఇక్కడ రాజ్యం ఏలాలి కాబట్టి కష్టమవుతుంది. అండ్ యూ కెన్ బీ స్టేయింగ్ దేర్ ఇన్ యువర్ ప్లేస్, Vrindavan garden, and there is lot of good trees, mango trees are there and all that. And so looking at the tree is a matter of great pride and happiness. So it is said that Mata Devaki Mata, and this is a point for that Vaisampayana to elaborate more, because he has to describe all about the personality of Arjuna, and again the goals of Arjuna and the curiosity levels. So that's why that Bhavata. So when even for the taxi driver, they say the address where they should go. So like that, here also, I want to go to the airport, I want to catch the plane, because I have to vacate the place and make room for Takshaka to be active, consuming the flesh of Janaka Maharaja, my father. So all this will tell you how beautiful it is. And Bhavamsa Dwarakanganta, what I can do, you have gone to Dwaraka, and Nachirat Madhava, you are, though you came little early, but I felt that for since a very long time we are unable to see. So actually Arjuna and Krishna is an example for Madhura Bhakti, and the other bhaktis are their demarcation, but this bhakti is called Amar Bhakti, and keeping your mind upon devotion. Upon Paramatma, and Om Swasti. Om Swasti. Sarvam Shri Krishna Arpanamastu. Sri Mathu Charanarinda Arpanamastu. Om Tat Sat. Thank you, Guruji. So when Krishna is there, one need not get scared. And I just missed. Anyway, so Nachiradiva Madhava. Then you have Vaisampayana Vacha. You remember Vaisampayana has got that miraculous mother
memory, that he would be able to remember the entire dialogues of certain important characters and make generations together the people richer. And here that has been done, because now there's plenty of wind in the outside. So I hope you understood the 7 slokas, and so that will be. And again, Ramesh put in a question. It's a beautiful Mangala slokam which he has composed and written. Sabhayam vasatos yasyam nihatyarin mahatmano kaisavarjunayo kinno katha samabhavadvija. So what kind of dialogues cropped up in between you and that lady? So you please tell me, even regarding that. Like that, Janameja Maharaja asked Vaisampayana that Vaisampayana Maharshi is cause for the Sukla and he meditated upon, and gods have come and spoken to him, and he did act according as the need and necessity of Dwarkanath. Because Krishna is called as Dwarkanath because he just went only once to. So that you can follow next. Om Swasti. స్వస్తి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు శ్రీమాత చరణారవిందార్పణమస్తు ఓం తత్సత్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. ఎలా ఉందమ్మా? వాట్ ఈస్ ది ఫీడ్బ్యాక్ యు గివ్ టుడే? చాలా కొత్తగా ఉంది, అంటే ఎప్పుడు వినలేదు ఈ తర్వాత. సో ఇట్స్ లైక్ ఎప్పుడు వినలేదని అర్జునుడు చెప్పాడు కృష్ణునికి. ఏదో హాయిగా ఉంది, సభలో ఉన్నాము, మంచి పార్టీ జరిగింది అనుకుని అంటే కాకుండా కృష్ణుడిని పక్కకి పిలుచుకెళ్ళి పరమాత్మ జనమేజుడు అడుగుతాడు అనమాట. చెప్పు వాళ్ళు మా తాతగారు అర్జున ఇస్ తాత, మా తాతగారు మరి కృష్ణుడు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ఆ నాలెడ్జ్ చెప్పమని చెప్పి అడిగితే అందులో కూడా ఈ అక్నాలెడ్జెస్ అన్ఫార్చునేట్ దట్ ఐ హ్యావ్ లాస్ట్ మెమరీ అండ్ నష్ట చేతస, ఆ జ్ఞాపకమే లేదు. మై హెడ్ వాజ్ ఫుల్ ఆఫ్ స్కార్పియన్స్ అండ్ యుద్ధం చేయాలి, వాళ్ళు ఓడించాలి, లాట్ ఆఫ్ మైండ్ థింకింగ్ వాజ్ దేర్. సో ఐ జస్ట్ లాస్ట్ ట్రాక్ ఆఫ్ దట్. And so you please tell me. I think it will be interesting. You will be able to note down. మీరు ఈసారి పుస్తకం రెడీ చేసుకోండి. ఏదర్ యూ కెన్ టేక్ ఏ 16 pages ప్రింట్అవుట్ దేవనాగరి, ఆ తెలుగులో ఎంత ఉందో తెలియదు చూడాలి. సో థ్యాంక్స్ టు అవర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మెడ్రాస్ who, when I asked him, I want Anugita. He has written an article on Anugita, 35 pages. And I think that will be appearing in the Vedaganga volume 30. I hope so. So ఈ అనుగీత మీద ఆర్టికల్స్ ఉన్నాయి, దాన్ని కూడా పబ్లిష్ చేస్తే నిదానంగా మనం చదువుకోవచ్చు. అండ్ వీ కెన్ నో ది వెయిటేజ్ ఆఫ్ ది లాంగ్వేజ్, డిక్షన్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ సో ఆన్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిమెంబర్డ్. సో we stop here. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ వేద పురుషాశీర్వాదోస్తు. ఓం తత్సత్. థ్యాంక్ యూ గురూజీ. శ్రీమన్నారాయణ. ఓకే అమ్మా, గుడ్ లక్. మీరు ఈ పాయింట్ అందరూ స్ప్రెడ్ చేసుకోండి. ఎనీబడి ఇంట్రెస్టెడ్, బికాస్ దిస్ ఇస్ న్యూ టెక్స్ట్, దే కెన్ ఆల్సో బెనిఫిటెడ్ విత్ దిస్. ఓకే, ఇది రికార్డింగ్ అవుతుంది. ఇట్ మే ఆల్సో కమ్ ఇన్ ది యూట్యూబ్. దట్స్ వై ఐ చేంజ్ ది జూమ్ ఐడి. రాజలక్ష్మి గారు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, బాగుంది. సో లెట్ us మీట్ అగైన్. శ్రీరామ్.